జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019లో తను ఓడిపోయినప్పటి నుంచి చాలా తీవ్రమైనటువంటి పోరాటమే చేశాడు రాజకీయంగా. సినిమాలు కూడా పక్కన పెట్టేసి రాజకీయంగా పోరాటం చేశాడు. తెలుగుదేశం కంటే కమ్యూనిస్టుల కంటే కూడా ఎక్కువ పోరాటం చేశాడు. నిరంతరం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేశాడు. ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఉద్వేగభరితమైనటువంటి తన అభిమానులను ఉత్సాహపరిచేటువంటి అనేక ప్రసంగాలు చేశారు. అప్పటి పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని చెప్పు చూయించి కొడతా అన్నా, రండిరా కొడకల్లారా అన్నా కూడా అదంతా కూడా తన అభిమానులు తన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేదానికి ఆయన చేసిన ప్రయత్నాలే. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం కంటే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ పోరాటం చేశాడు. ఈ ప్రభుత్వంపై ఎక్కువ ఆరోపణలు చేశాడు. ఆయన చేసిన ఆరోపణలే చలనంలో బలంగా వెళ్ళిపోయినాయి. రోడ్ల మీద కానీ, లిక్కర్ మీద కానీ, విద్యుత్ మీద కానీ అలాంటి కీలకమైన అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశాడు. తను పార్టీ పెట్టినప్పుడే చెప్పాడు, నేను ప్రశ్నిస్తాను అని. సో ఆ 5 ఏళ్ళు ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం బీజేపీ మధ్య ఒప్పందానికి కూడా ఆయన చాలా తీవ్రమైన కృషి చేశాడు. బీజేపీ జాతీయ స్థాయి నేతలతో మాట్లాడి వాళ్ళను ఒప్పించి తెలుగుదేశంతో పొత్తు కుదిర్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా ఓటు చీలకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పాల్గొన్నారు, ప్రచారం చేశారు. అలాగే విజయం కూడా సాధించారు. జనసేన పోటీ చేసిన 121 స్థానాల్లో కూడా 21 స్థానాలు 100% స్ట్రైకింగ్ రేటుతో విజయం సాధించారు. సో మొత్తం మీద కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చి ఇప్పుడు 14 నెలలు అయింది. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉప ముఖ్యమంత్రి అయి కూర్చుని అధికారాన్ని అనుభవిస్తున్నాడు. హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు తీసుకుంటున్నారు. ప్రజల అవసరాలను మాత్రం ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తీసుకునే అనేకమైనటువంటి నిర్ణయాలు, గతంలో మొదటిసారి అమరావతి కోసం భూసేకరణ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించారు. అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన పర్యటనలు చేశారు. విజయవాడలో అమరావతికి వ్యతిరేకంగా జరిగిన అనేక సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎవరి కోసం ఈ అమరావతి అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ 2వ విడత భూ సమీకరణ అమరావతి కోసం అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మౌనంగా ఉండిపోయాడు. ఎక్కడా మాట్లాడడం లేదు. మొదటిసారి భూ సమీకరణ చేసిన రైతులకు న్యాయం జరిగిందా లేదా అనే ప్రశ్న ఆయన లేవనెత్తడం లేదు. ఆయన్నే కొన్ని వేల మంది అమరావతిలో ఆయన పర్యటిస్తున్నప్పుడు అడిగారు, మాకు అన్యాయం జరిగింది అని చెప్పారు. తమ గోడంతా వెళ్ళబోసుకున్నారు. ఆయన నేను మీకు న్యాయం జరిగేలా చూస్తాను అన్నారు. కానీ తర్వాత ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు 2వ దశ కూడా ఆయన ఏం పట్టించుకోవడం లేదు. ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇక గ్రామాల్లోకి వస్తే ఇసుక దందాలు, లిక్కర్ మాఫియాలు విచ్చలవిడిగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క గ్రామానికి 2 బెల్ట్ షాపులు పనిచేస్తున్నాయి. 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అదనంగా తీసుకొని ఈ బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. విచిత్రం ఏమిటంటే లైసెన్స్ పొందిన షాపుల్లో అన్ని బ్రాండ్లు దొరకట్లేదు. ఇప్పుడు బెల్ట్ షాపుల్లోనే దొరుకుతున్నాయి. బెల్ట్ షాపులకే ప్రజలు వెళ్తున్నారు. లైసెన్స్ పొందిన షాపులు ఖాళీగా ఉంటున్నాయి ర్యాకులు.
ఇది కనిపించడం లేదు ఆ పవన్ కళ్యాణ్కి. ఇసుక ఉచితం అన్నారు. ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది, రవాణా ఛార్జీలు తవ్వకం ఛార్జీలు ఇస్తే చాలు ప్రజలు అని చెప్పారు. కానీ కోట్ల రూపాయల దందా నడుస్తుంది ఇసుక మీద. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఇసుక దందా నడుస్తోంది. చూడడం లేదా? కనిపించడం లేదా? ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇది సామాన్యులు అడుగుతున్న ప్రశ్నలు. సామాన్య ప్రజలు అడుగుతున్నారు చాలా చోట్ల. ఇసుక ఉచితం అన్నారు, మేము కొనుక్కుంటుంటే 7,000 నుంచి 8,000 దాకా వెళ్తుంది. కొన్ని చోట్ల 10,000, 12,000 వరకు వెళ్తుంది లారీ. ఇంత దారుణం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాలి. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటా, పిఠాపురంలోనే ఉంటా అన్నారు. ఈ 14 నెలల కాలంలో పిఠాపురంలో ఎన్ని రోజులు ఉన్నారు ఆయన? ఎన్ని రోజులు నివాసం ఉన్నారు? ఎన్ని రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతున్నారు. పిఠాపురం వెళ్తే అక్కడ ప్రజలే ప్రశ్నిస్తారు. రాష్ట్రం అంతా తిరిగితే ఇసుక, మద్యం మీద జరుగుతున్నటువంటి ఈ మాఫియా తీరుని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. వీటికి ఇప్పటికైనా 1.5 సంవత్సరం తర్వాత అయినా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఈ అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడకుండా వదిలేస్తే ప్రజలు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు.